అనుకుంటున్నారు? ఎవరికి గెలిపిస్తారు? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? చూస్తే బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఖచ్చితంగా. అంటే ఎందుకన్నా బీఆర్ఎస్ కి ఎందుకు అవకాశం? అంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ మాకు పనిచేసింది, కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేయలేదు. హామీలు ఇచ్చింది, 6 గ్యారెంటీలు ఇచ్చింది, కానీ ఏ 6 గ్యారెంటీలో మనకి ఒకటి అందలేదు. 200 యూనిట్ ఫ్రీ అన్నారు, అదే అందలేదు. ప్లస్ పింఛన్ అన్నారు, అది బస్సు ఫ్రీ చేసారు. ఆ బస్సు ఫ్రీ చేసినా కానీ మొత్తం లేడీస్ ఫుల్ అయిపోతారు, రోడ్ల మీద యాక్సిడెంట్ అవుతుంది. అంటే బ్యాలెన్స్ గా పబ్లిక్ లేకుండా పబ్లిక్ ఇది అయిపోయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఏం చెప్తారంటే, మేము ఫ్రీ బస్ ఇచ్చిన మహిళలకు, ప్రతి ఒంటరి మహిళకు మేము పింఛన్ ఇస్తున్నాము, భర్త లేని వాళ్ళకు 2000 పింఛన్ ఇస్తున్నాము, ముసలోళ్ళకు 2000 పింఛన్ నుంచి 4000 చేసినాము, 200 యూనిట్లకు కిందికి కరెంటు వాడితే మేము ఉచిత కరెంట్ ఇచ్చినాము, మేము అది చేసినాము ఇది చేసినాము అని చెప్తున్నారు కదా. సన్న బియ్యం ఇచ్చినాము, రేషన్ కార్డులు ఇస్తున్నాము అని చెప్తున్నారు. మరి ఇన్ని ఉన్నాక కూడా మీరు ప్రభుత్వంలో ఉన్న పార్టీని గెలిపించాలి, కానీ ప్రభుత్వంలో లేని బీఆర్ఎస్ అయితే ఎందుకు గెలిపిస్తారు? పార్టీ అని చెప్పుడు వరకు కానీ ఇప్పుడు వరకు పబ్లిక్ అయితే ఎవరికి ఏం అందలేదు. అవి చెప్పుడు వరకే ఖాళీ విన్నాం అంతే. అది మేనిఫెస్టో 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా, ఒకటే బస్ ఫ్రీ ఒకటే దొరికింది. షాదీ ముబారక్ అన్నారు. షాదీ ముబారక్ మాకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు షాదీ ముబారక్ గరీబులకు వచ్చింది, ఏమవుతలేదు. ఎన్నో గరీబుల పెళ్లిలు ఆగిపోయినాయి దీనివల్ల. షాదీ ముబారక్ పెళ్లిళ్ళు అది ఉత్తుల ముంగానే ఇస్తాను, ఇప్పుడు అడుగుతారు మాట్లాడుతున్నారు. ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి కదా, ఎవరికి వచ్చిన ఇందిరమ్మ ఇల్లు కొత్త కట్టించిరా? కట్టేయలే కదా, కొత్త కట్టేయాలి కదా. ఉన్నాయి పాత కేసీఆర్ హయాంలో కట్టిన ఇల్లులే వీళ్ళు ఇచ్చినారు అంతే. కొత్తగా స్థలం స్థాపించి కొత్త అయితే కట్టేయలేదు. అంటే మేము చాలా మంది పేదలకు నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అనే పథకం, ఇందిరమ్మ పథకంతో ఇందిరమ్మ ఇల్లు తీసుకొస్తామని చెప్తున్నారు. రాలే కదా, చెప్తున్నారు కానీ రాలేదు. ఇప్పుడు ఒకటి కూడా ఇందిరమ్మ ఇల్లు రిలీజ్ చేయలేదు, రాలేదు. పాత ఇల్లు ఉన్నాయి కట్టించింది, కేసీఆర్ హయాంలో కట్టిన ఇల్లులే రిలీజ్ చేసారు. అదే పబ్లిక్ లో ఇచ్చారు ఇందిరమ్మ ఇల్లు, దానికి పేరు మార్చి ఇచ్చారు అంతేగాని కొత్తదైతే ఇందిరమ్మ ఇల్లు ఇప్పటివరకు అయితే ఎవరికి రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన హైడ్రా ఉంది కదా, హైడ్రాతో పేదలకు న్యాయం జరిగిందా నష్టం జరిగిందా? చాలా అన్యాయం జరిగింది, చాలా నష్టం జరిగింది, చాలా అన్యాయం జరిగింది. హైడ్రాతోని హైదరాబాద్ నగరాన్ని మంచిగా ఫస్ట్ డెవలప్ చేయాలి, దాని తర్వాత కూలగొట్టాలి. డెవలప్ చేయకుండా ఫస్ట్ కూలగొట్టారు. ఇది తప్పు. ఇది పబ్లిక్ చాలా సఫర్ అయింది. హైదరాబాద్ అయితే చాలా పబ్లిక్ ఇబ్బంది అయింది. చాలా మంది రోడ్ మీదకి వచ్చేసింది హైదరాబాద్. మీరు చూస్తున్నారు వీడియోలో, మీరు చూసుకోవచ్చు న్యూస్లో కానీ వీడియోలో. ఇప్పుడైతే కొంచెం చల్లగా అయింది, కానీ అప్పుడైతే కొత్త అయినప్పుడైతే మస్తు ఇబ్బంది అయింది పబ్లిక్. జూబ్లీహిల్స్ ప్రజలు మెజారిటీ, జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పుడు మనకు చెరుకట్ట దగ్గరనే ఉంటది. జూబ్లీహిల్స్ సగం అంటే సగం జూబ్లీహిల్స్ ఏరియానే వస్తుంది. ఆడ మాక్సిమం బిల్డింగ్లు జోకపట్లో అంటే గరీబులు ఉంటుండే, వాళ్ళందరినీ ఎలా కొట్టేసి మొత్తం ఆగమాగం చేసి. అంటే పేద ప్రజలకు మా ప్రభుత్వం మంచి చేసింది, మేము ఎవరిని నష్టం చేయలేదు అన్నమాట. నష్టమే చేసింది, మంచి గడ చేసింది. మంచి మీరు చెప్పండి, ఏది మంచి చేసింది చెప్పండి. ఇప్పుడు కదా ఏది మంచి చేయలేదు. ఇప్పుడు 2 years అవుతుంది కాంగ్రెస్ చేసి, ఏది మంచి కానీ ఒక్కరు కూడా మంచి కానీ. 2 సంవత్సరాలు అయితే మేము అధికారంలోకి వచ్చి మాకు కొంత అవకాశం ఇస్తే మేము కూడా చేస్తాం. టీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉన్నది కదా, ఏం చేసింది అని అంటున్నారు అన్న. టీఆర్ఎస్ చేసిందే ఉన్నది, కాంగ్రెస్ చేసింది ఏం లేదు. ఇంకా 2 years అంటే ఇంకెన్ని సంవత్సరాలు? మీరు చెప్పిన మాట ఏంది? సీట్ ఎక్కిన నెల 15 రోజులకి మేము చేస్తామని చెప్పినారు. 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకెన్ని రోజులు టైం కావాలి? ఇంకెన్ని సంవత్సరాలు టైం కావాలి? 420 హామీలు, 6 గ్యారెంటీలు అవి ఏం రాలేవు. అవి అన్ని చెప్పుడు మాటలు వినడానికి కానీ ఏం మాకు ఏ రాలేవు. జనాలు ఎట్లా నమ్ముతున్నారన్న వాళ్ళని? నమ్మిస్తున్నారు, మళ్ళా నమ్మిస్తారు. ప్రజలు నమ్మతలేరు. ఖచ్చితంగా చూడండి, ఇక్కడ టీఆర్ఎస్ వస్తుంది కానీ బీఆర్ఎస్ వస్తుంది కానీ పబ్లిక్ ని నమ్మిస్తున్నారు అంతేగాని పబ్లిక్ నమ్మతలేదు. ఇప్పుడు అంటే మేము అధికారంలో ఉన్నాం, మా పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి కంపల్సరీ మేమే మళ్ళీ ఇక్కడ సీటు గెలవబోతున్నాం అని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండ్రు. చెప్తారు, ఎవరైనా చెప్తారు కానీ పార్టీ అది గెలవడం అయితే కష్టం. ఇక్కడ గెలవడం అయితే బీఆర్ఎస్ 100% గెలుస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్. అంటే నేను పని చూసి చెప్తున్నాను, డైరెక్ట్ నేను పార్టీకి టార్గెట్ చేసి మాట్లాడుతున్నాను. ఏ ప్రభుత్వం పని ఒకవేళ కాంగ్రెస్ మంచి పని చేసి బీఆర్ఎస్ చేయకపోయినా నేను కాంగ్రెస్ పై మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే కాంగ్రెస్ ఏం చేయలేదు, బీఆర్ఎస్ చేసింది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాను. టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలు అభిమానులు అట్లాంటి ఏం లేదండి, మాకు ఆ పార్టీ సంబంధం ఎవరు మంచి చేస్తే వాళ్ళతోటి అంతే.